ఈ వీడియోలో చికెన్ అండ్ ఎగ్ తినడం వల్ల ఎలాంటి వైరస్ వస్తుందో చెప్పబోతున్నా. మన ఫ్యాట్స్ ఛానల్లో ప్రతి ఒక్క వీడియోలో ఏదో ఒక స్కామ్ గురించి మన సబ్స్క్రైబర్స్కి అవేర్నెస్ కోసం బాధ్యతగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. బట్ ఈ వీడియోలో ఈ ఆన్లైన్ స్కామ్స్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ న్యూ పాలసీతో వచ్చారు. దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఈ 10 గోల్డెన్ ఫ్యాక్ట్స్ మీకోసం చాలా రీసెర్చ్ చేసి తీసుకొచ్చాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్, ఒక కామెంట్ అంతే. నా కోసం అదొకటి చేయండి చాలు. బర్డ్ ఫ్లూ వల్ల రోజు రోజుకి క్షతగాత్రుల సంఖ్య పెరుగుతూ ఉంది. చైనాలో 156 మంది, కొరియాలో 205 మంది, బంగ్లాదేశ్ లో 120 మంది మరణించినట్టుగా తెలిసింది. లీప్ ఇయర్, మంకీ ఇయర్, లక్కీ ఇయర్ అన్నారు. బకెట్ తన్నేశారు. ఇది కోళ్ల ద్వారా సంక్రమిస్తుందని కనుగొన్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే ఒక శివుడి గుడిలో ప్రదక్షిణాలు చేస్తే కైలాస పర్వతంలో చేసినంత పుణ్యం వస్తుందంట. కుంభకోణం దగ్గరలో ఈ టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి కళ్యాణ సుందరేశ్వర్ టెంపుల్. టెంపుల్ యొక్క గొప్పతనం అండ్ దాని మిస్టరీ వచ్చేసి అది ఒక స్వయంభూ విగ్రహం. రోజుకి 5 సార్లు విగ్రహం యొక్క కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. వాటి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి 8:25 వరకు కాపర్ కలర్లో ఉంటుంది. తర్వాత 8:25 టు 10:48 వరకు రెడ్ కలర్లో ఉంటుంది. 10:49 AM నుండి 1:12 PM వరకు గోల్డ్ కలర్లో ఉంటుంది. 1:13 PM నుండి 3:36 PM వరకు గ్రీన్ కలర్లో ఉంటుంది ఈ విగ్రహం. 3:37 PM నుండి మళ్ళీ మార్నింగ్ 6 AM వరకు అన్నోన్ కలర్స్లో ఉంటుంది ఈ విగ్రహం. ఈ కలర్స్ అన్నీ కైలాస పర్వతం చుట్టూ తిరిగిన వాళ్ళకి కూడా ఈ కలర్సే కనిపించాయని చెప్తున్నారు. ఎలాగో కైలాస పర్వతం టాపిక్ వచ్చింది కాబట్టి ఆ పర్వతం వెనకాల ఉన్న మిస్టరీ గురించి మాట్లాడుకుందాం. ఈ కైలాస పర్వతంని వరల్డ్లోనే స్పిరిచువల్ సెంటర్ ఆఫ్ ది వరల్డ్ అని నమ్ముతారు. ఎందుకంటే పర్వతం నుండి నార్త్ పోల్ 6,666 కిలోమీటర్లు ఉంటుంది. అండ్ ఎగ్జాక్ట్ డబుల్ డిస్టెన్స్లో సౌత్ పోల్ 13,332 కిలోమీటర్లో ఉంటుంది. సో ఈ వరల్డ్కి ఈ కైలాస పర్వతం ఒక సెంటర్ అని అర్థం. ఈ సెంటర్ని స్పిరిచువల్ యాక్సెస్ అని అంటారు. అండ్ ఇదే విషయంని రామాయణంలో ఎగ్జాక్ట్ లొకేషన్తో స్పెసిఫై చేశారు. అండ్ ఇంతవరకు ఈ పర్వతం పైకి ఎవరూ ఎక్కలేదు. ట్రై చేసిన వాళ్ళు ప్రాణాలతో బయటికి రాలేదు, అక్కడే చనిపోయారు. అసలు మహాభారతం ప్రస్తావనకు వస్తే వినాయకుడిని ఎందుకు తలుచుకుంటారు? వినాయకుడికి ఒక దంతం మాత్రమే ఎందుకు ఉంటుంది? ఒకరోజు వేదవ్యాసుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మహాభారతాన్ని రాయాలి అనుకుంటున్న నెక్స్ట్ జనరేషన్ కోసమని అన్నాడు. నా వేగానికి వర్డ్స్ క్యాచ్ చేసి రాసేవాళ్ళు కావాలని బ్రహ్మని అడిగితే నీ వేగానికి మ్యాచ్ అయ్యేవాడు వినాయకుడు ఒక్కడే అని బ్రహ్మ చెప్తాడు. వ్యాస మహర్షి వినాయకుడిని మహాభారతం రాయడానికి సహాయం చేయమని అడుగుతాడు. వినాయకుడు సరే అని ఒక కండిషన్ పెడతాడు. నేను వేగంగా రాస్తాను, కానీ మీరు మధ్యలో చెప్పడం ఆపితే నేను రాయడం ఆపేస్తానని అంటాడు. వ్యాసుడు కూడా నేను వేగంగా చెప్తాను, నీకు దాని అర్థం తెలిసాక రాయాలని అంటాడు. వినాయకుడు అలా రాస్తూ ఉంటే బుక్స్ అయిపోతూ ఉంటాయి. ఇంకుపోట్లో ఇంకు కూడా అయిపోతూ ఉంటుంది. అయినా సరే కంటిన్యూగా రాస్తూనే ఉంటాడు. మధ్యలో కలం కూడా విరిగిపోయింది. కండిషన్ వల్ల మధ్యలో ఆపకుండా తన దంతాన్ని విరిచి ఇంకుపోట్లో ముంచి రాయడం మొదలు పెడతాడు. అందుకే మనం వినాయకుడిని ఏకదంతాయ అంటాం. అలా వినాయకుడు ఆగకుండా మహాభారతాన్ని పూర్తి చేసి చదువుకి ప్రత్యేకగా మారాడు. మనం ఏదైనా వర్క్ మొదలు పెడితే ఆపకూడదని దీని అర్థం. ఒరిజినల్ మహాభారతం చాలా పెద్దది. అది రాయడానికి అప్రాక్సిమేట్లీ 3 years టైం పట్టిందని అంటారు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైతే ఏదైనా వర్క్ ఆర్ స్టడీస్ స్టార్ట్ చేసి మధ్యలో ఆపేస్తారో వాళ్ళని ట్యాగ్ చేయండి. చికెన్ అండ్ ఎగ్స్ ఎక్కువగా తినేవాళ్ళు అలర్ట్ అవ్వండి. మళ్ళీ ఒక కొత్త వైరస్ స్ప్రెడ్ అవుతుంది. పూణేలో గిలెన్ బ్యారే సిండ్రోమ్ అనే ఒక బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వైరస్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ 77 మెంబర్స్కి వైరస్ వచ్చింది. సిమ్టమ్స్ ఏంటంటే వీక్గా ఉన్నా, నీరసంగా ఉన్నా, అండ్ మనం నడిచేటప్పుడు బ్యాలెన్స్ తప్పుతున్నా, ఇంకా మన లెగ్స్ తిమ్మిరి అవుతున్నా వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి. బ్రీతింగ్ తీసుకోలేక ఈరోజే ఒకరు చనిపోయారు. మిగతా వాళ్ళు వెంటిలేటర్ మీద హాస్పిటల్లో ఉన్నారు. చికెన్, ఎగ్స్ అండ్ నాన్ వెజ్ తినే వాళ్ళు చాలా హైజీన్గా ఉండండి. ఇంట్లో కుక్ చేసుకొని తినాలి. బయట ఏం ఆర్డర్ చేసుకోకుంటే మంచిది. డైలీ బాయిల్డ్ వాటర్ తాగడం వల్ల చాలా మంచిది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. షాపింగ్ మాల్స్లో డ్రెస్ సెలెక్ట్ చేసుకొని ట్రైల్ చేస్తున్నారా? అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే
రీసెంట్గా ఒక అబ్బాయి ఒక మాల్లో డ్రెస్ సెలెక్ట్ చేసుకొని ట్రయల్ రూమ్లో ట్రయల్ చేశాడు. ఒక 1 అవర్ తర్వాత అతని బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయింది. ఈ ఇమేజ్లో చూడండి. సో దీనికి రీజన్ ఏంటంటే మీలాగే మీరు సెలెక్ట్ చేసుకున్న డ్రెస్ని చాలామంది ట్రయల్ చేసి ఉంటారు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఆ డ్రెస్ నుండి మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ కొన్ని డ్రెస్సెస్ కంపెనీస్ వాళ్ళు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమీ అవ్వకుండా కెమికల్స్ని యాడ్ చేస్తారు. సో బయట నుండి ఏదైనా డ్రెస్సెస్ తీసుకువచ్చినప్పుడు దాన్ని హాట్ వాటర్లో వాష్ చేయండి. అలర్ట్గా ఉండండి. ట్రయల్ రూమ్కి వెళ్ళేటప్పుడు ఫుల్ బనియన్స్ని ప్రిఫర్ చేయండి. బాగా నిద్ర వచ్చినప్పుడు ఆర్ నిద్రలో ఉన్నప్పుడు మీరు రైట్ సైడ్ తిరిగి పడుకునే అలవాటు ఉందా? అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. రైట్ సైడ్ పడుకోవడం వల్ల మన స్టమక్ పొజిషన్ అయితే ఇలా ఉంటుంది. గ్రావిటీ వల్ల యాసిడ్ కిందికి వస్తుంది. దీంతో డైజెషన్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, యాసిడిటీ రిలేటెడ్గా. ఇంకా చెస్ట్ పెయిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల మనం చాలా హెల్తీగా ఉంటాం. అండ్ మన ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. అండ్ మన ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద ప్రెషర్ తక్కువగా పడుతుంది. డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. మెయిన్గా అసిడిటీ లాంటి ప్రాబ్లమ్స్ రావు. నెక్స్ట్ ఫ్యాట్కి వెళ్ళే ముందు మా వీడియోని జస్ట్ లైక్ చేయండి. లైక్ చేయడం వలన ఇంకొంతమందికి మా వీడియోని చూసే అవకాశం ఉంటుంది. చాలా కష్టపడి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ లైక్ చేయండి చాలు. ఇంకా ఇలాంటి క్వాలిటీ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం వలన వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మార్కెట్లో ఆన్లైన్ ఫ్రాడ్స్ ఇంకా ఆన్లైన్ స్కామ్స్ చాలా జరుగుతున్నాయి. వాటిని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఒక న్యూ నెంబర్ పాలసీతో వచ్చారు. యాజ్ పర్ న్యూ గవర్నమెంట్ రూల్ బ్యాంక్స్ అన్నీ 160 ఆర్ 161 స్టార్ట్ అయిన నెంబర్ నుండి కాల్ చేయాలి. ఈ 160కి 161కి చాలా డిఫరెన్స్ ఉంది. 160తో స్టార్ట్ అయిన నెంబర్ నుండి మీకు కాల్స్ వస్తే బ్యాంక్ వాళ్ళు ఏదైనా ఇంపార్టెంట్ సర్వీసెస్ కోసం కాల్ చేశారని అర్థం. లైక్ ఓటీపీస్ అండ్ ఆస్కింగ్ ఫర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఈ 161తో స్టార్ట్ అయిన నెంబర్ నుండి కాల్ వస్తే ప్రమోషనల్ కాల్ అని అర్థం. లైక్ క్రెడిట్ కార్డ్స్, లోన్ కాల్స్ అని అర్థం. ఈ 2 నెంబర్స్ నుండి కాకుండా ఏ నెంబర్ నుండి అయినా మీకు బ్యాంక్ డీటెయిల్స్ కోసం కాల్ వస్తే అది ఫ్రాడ్ అని అర్థం. జాగ్రత్తగా ఉండండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీరు డీజే సౌండ్స్ని ఎక్కువగా వింటున్నారా? అయితే మీ హార్ట్ చాలా డేంజర్లో ఉంది. ఇలాంటి సౌండ్స్ వినడం వల్ల హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్ అండ్ బ్లడ్ క్లాటింగ్ ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా సౌండ్ విన్నప్పుడు హార్ట్ పై భాగంలో వాటికి సరిగ్గా బ్లడ్ చేరదు. దానివల్ల క్రింది గదుల్లో బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. సో దీనివల్ల హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 50 minutes వరకు 50 to 70 decibels కంటే ఎక్కువగా సౌండ్ని వింటే మన హార్ట్కి చాలా అఫెక్ట్ అవుతుంది. అండ్ 60 decibels కంటే ఎక్కువగా సౌండ్ని వినడానికి అలవాటు పడితే మీ ఇయర్స్ హియరింగ్ లాస్ అవుతుంది. సో బీ కేర్ఫుల్ విత్ డీజే సౌండ్స్ అండ్ మ్యూజిక్ విత్ లౌడ్ సౌండ్స్. పర్ఫ్యూమ్స్లో కొన్ని కెమికల్స్ ఉంటాయి లైక్ పెరాబెన్స్. సో ఈ పెరాబెన్స్ మన బాడీలో ఈస్ట్రోజన్స్ లెవెల్స్ని తగ్గిస్తుంది, ముఖ్యంగా లేడీస్కి. సో అలా తగ్గిపోయి ఓవరీస్లో బ్యూటీ కెపాసిటీ మొత్తం తగ్గిపోతుంది. అండ్ బాయ్స్కి కూడా స్పెర్మ్ క్వాలిటీ తగ్గిపోతుంది. సో మనం పర్ఫ్యూమ్ సెలెక్ట్ చేసుకునే ముందు పెరాబెన్ కెమికల్ లేనిది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఎక్కువగా స్మెల్ వచ్చే పర్ఫ్యూమ్స్ వల్ల స్మెల్ మొత్తం మన మజిల్స్లోకి వెళ్ళి ఆ మజిల్ని మొత్తం హార్మోనల్ డిస్టర్బెన్స్ చేస్తుంది. ఎక్కువగా స్ట్రాంగ్గా స్మెల్ వచ్చే కెమికల్ వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయి హార్మోనల్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. సో దానివల్ల ప్రెగ్నెన్సీ అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. డైలీ ఫేస్కి కర్డ్ అప్లై చేయడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే కర్డ్లో హై లెవెల్ లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మన స్కిన్ని రిపేర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ లాక్టిక్ యాసిడ్ని టాప్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్లో కూడా యూజ్ చేస్తారు. అయితే మనం ఈ ప్రోడక్ట్స్కి బదులుగా ఈ కర్డ్ని యూజ్ చేయొచ్చు. వీక్లీ 2 times కర్డ్లో లైట్గా హనీ మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేయండి. ఒక 20 minutes తర్వాత ఫేస్ వాష్ చేయండి. కర్డ్లో AHC అంటే ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ ఉంటుంది. ఇది మన స్కిన్లో ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేసి న్యూ స్కిన్ని ఇస్తుంది. కర్డ్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఇది మన స్కిన్ మీద ఉన్న పింపుల్స్ని రిమూవ్ చేస్తుంది.